ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం. చికెన్ షాప్కి వెళ్ళి ఒక 1 కేజీ కోడి తీసుకొని మంచిగా లెగ్ పీసులు, బాడీ పీసులు అన్నీ కట్ చేయించానండి. అవన్నీ మంచిగా నీట్గా కట్ చేయించాను. హైకా చికెన్ సెంటర్ అండి, చాలా బాగుంటుంది చికెన్ ఇక్కడ. తను బాగా కోఆపరేట్ చేశాడు నాకు. ఈ చికెన్ ముక్కల్ని చాలా బాగా కొట్టించాడు నాకు బిర్యానీకి సంబంధించి. చిన్నగా ఆనియన్స్ ముక్కలు తరుక్కోవాలి, వీటిని కొంచెం నూనెలో గోలించాలి. అవి కొంచెం గోల్డ్ కలర్లోకి వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. చూసారా? నెక్స్ట్ ఆ అల్లాన్ని మంచిగా ఫ్రెష్గా తీసి అప్పుడే కట్ చేసి పెట్టుకోండి పక్కకి. మనం ఒక 1 కేజీ రైస్ని తీసి నీళ్ళలో నానబెట్టుకోవాలి. మా చెట్టు నిమ్మకాయలండి, మంచిగా ఒక 4 ఫ్రెష్ నిమ్మకాయలు తెంపాను చెట్టు మీద నుండి. అప్పుడప్పుడే ఫ్రెష్గా 4 నిమ్మకాయలు తీసుకున్నాను. చికెన్ మంచిగా కడిగామండి నీటితో, మంచిగా శుభ్రంగా కడిగి దాన్ని ఒక బౌల్లో వేసామండి చికెన్ని. తర్వాత ఒక 2 టేబుల్ స్పూను కారం వేసామండి. తర్వాత చిటికెడు పసుపును వేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు చిటికెడు పసుపు వేసాం. రుచికి సరిపడా ఉప్పు వేసాం, తగినంత. మసాలా వేసామండి, గరం మసాలా, పట్టిన మసాలాలు. అప్పుడే ఫ్రెష్గా పట్టిన అల్లాన్ని కూడా వేసామండి, టేస్ట్ బాగుంటుంది అప్పుడప్పుడే అల్లం పట్టుకుంటే. పెరుగు కూడా యాడ్ చేసామండి. బిర్యానీ ఆకు, లవంగాలు, పుదీనా, దాల్చిన చెక్క, మన కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక 4 రెమ్మల పచ్చిమిర్చి కూడా కోసి అందులో యాడ్ చేసామండి. ఇందాక వేయించుకున్న గోల్డ్ కలర్లో వేయించిన ఆనియన్స్ కూడా వేసాం. అందులో మంచిగా సరిపడా నిమ్మరసం పిండాం, ఫ్రెష్గా ఇందాక తెంపి. మంచిగా చికెన్ను మ్యాగ్నేట్ చేసాం. చూడండి మ్యాగ్నేట్ చేస్తే ఎలా అయిందో. మొత్తం అవన్నీ కలిపి మ్యాగ్నేట్ చేసి అందులో కొంచెం ఆయిల్ పోసి, కొంచెం ఆయిల్ వేయండి. ఇందాక మనం ఆనియన్స్ చేసుకున్నప్పుడు ఉన్న ఆయిల్ని తీసి మంచిగా మ్యాగ్నేట్ చేసి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి. అది ఇంకో స్టవ్ ఆన్ చేసి మంచిగా ఒక బౌల్ వాటర్ పోసి అందులో హోల్ మసాలాలు వేయండి అండి. బిర్యానీ ఆకు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇవన్నీ దినుసులు వేసుకోవాలండి. మసాలా దినుసులు, సాజీరా, పుదీనాకు, ఇది గీ అండి, గీ కూడా వేసుకొని కాసేపు మంచిగా మరగనివ్వండి. ఉప్పు, కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేయాలండి. వేసిన తర్వాత అంతా మంచిగా మరిగేలా చూడండి. ఆ పక్కకు సిమ్లో ఇందాక మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ కూడా బాయిల్ చేస్తున్నామండి లైట్గా. 2 ఆ పొయ్యి మీద అది బాయిల్ అవుతుంది, ఇటు పొయ్యి మీద ఇటు వాటర్ కూడా బాయిల్ అయ్యాయి. మనం ఇందాక నానబెట్టిన రైస్ని తీసి అందులో వేస్తున్నామండి. మంచిగా 1 అవర్ నానబెట్టిన రైస్ అండి, అది తీసి ఇందులో వేయడం జరుగుతుంది. మంచిగా అందులో నిమ్మకాయ పిండండి, ఎందుకంటే అన్నం ఒక మెతుకు అంటకుండా మంచిగా గలగలా వస్తుందండి. ఖచ్చితంగా అందులో నిమ్మరసం పిండండి. మంచిగా కలిపామండి. ఇప్పుడు మినిమం ఒక 80% రైస్ బాయిల్డ్ అయిందండి. ఆ రైస్ని తీసి సిమ్లో పెట్టి మనం ఇక్కడ బాయిల్ చేస్తున్న చికెన్ దానిలో పైన ఒక లేయర్ వేయండి. మంచిగా 80% ఉడికిన రైస్ని తీసి ఇటు పొయ్యి మీద ఉన్న చికెన్ సైడు మంచిగా దాన్ని లేయర్ని ఫామ్ చేసి ఇందులో మళ్ళీ మనం ఇందాక వేయించుకున్న గోల్డ్ కలర్ ఆనియన్స్ వేసి దాని మీద పుదీనా, కొత్తిమీర చల్లి మళ్ళీ ఇంకొక లేయరు రైస్ వేయండి. ఇప్పుడు 90% బాయిల్డ్ అయిన రైస్ని ఇంకొక లేయర్గా వేస్తున్నామండి. వేసి దాని మీద పుదీనా, మనం గోల్డ్ కలర్ ఆనియన్స్ వేయించుకున్నవి, ప్లస్ సాజీరా మసాలాలు అండ్ గీ కూడా వేయాలండి మీద. గీ వేసి మూత పెట్టి ఒక ఆవిరి పోకుండా ఒక హాఫ్ అన్ అవర్, పావు గంట సేపు ఉంచండి. మా పిల్లలు ఇప్పుడే స్కూల్ నుండి వస్తున్నారండి, వాళ్ళకి బిర్యానీ వాసన వచ్చింది, వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేశారండి. చూసామండి, ఒక పావు గంట తర్వాత తీసి చూస్తే రైస్ ఉడికిందండి, మంచిగా గలగల అయింది. చూడండి నిమ్మకాయ పిండడం వల్ల అలా రైస్ గలగలగా తయారైంది. బౌల్లో వేస్తున్నామండి. చూడు ఎంత బాగుందండి చూడడానికి, కలర్ఫుల్గా చికెన్ బిర్యానీ. మంచి అరిటాకు తీసుకొచ్చామండి. అరిటాకులో మా పెద్ద బాబు శివరామకృష్ణకి వడ్డించడం జరిగింది. అతనికి చికెన్ బిర్యానీ అంటే చాలా పిచ్చి అండి. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు చికెన్ బిర్యానీని. తను మంచిగా లెగ్ పీస్ తింటున్నాడు. ఒక్కసారి కదండి, తను 3 సార్లు ఎంచుకొని తిన్నాడండి. తనకు అంత బాగా నచ్చింది. చూడండి ఎలా తిన్నాడో. థ్యాంక్ యూ సో మచ్.